నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మహిమలూరు గ్రామంలో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామానికి చెందిన లక్ష్మమ్మ అనే వృద్ధురాలు ఇంట్లో వంట చేస్తుండగా గ్యాస్ లీక్ అవుతున్నట్లు అనుమానం వచ్చింది. దీంతో ఇంటి పక్కనే ఉన్న జమీలా అనే మహిళలకు విషయం తెలిసింది. ఇద్దరూ కలిసి ఇంట్లో గ్యాస్ లీకేజీని పరిశీలిస్తుండగా ఒక్కసారిగా సిలిండర్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 9 గంటలకు ఆత్మకూరు మండలంలోని మహిమలూరు గ్రామంలో కవిత అనే ఆవిడ వాళ్ళ హౌస్ ఉంటుంది. వాళ్ళ హస్బెండ్ చనిపోయి ఈరోజు పని మీద నెల్లూరు వెళ్ళున్నారు. వాళ్ళ ఇంట్లో లక్ష్మమ్మ అని ఒక ఏజ్డ్ పర్సన్ వాళ్ళ ఇంట్లో సర్వెంట్ మేడ్గా పనిచేస్తూ ఉంటారు. ఆమె వంట చేసుకునే క్రమంలో గ్యాస్ స్టవ్ వెలిగించేటప్పుడు గ్యాస్ ఆన్ చేసి స్టవ్ వెలిగించేటప్పుడు ఆమెకి గ్యాస్ వెలగదు. దీనికోసం వెలగలేదని పక్కింట్లో ఉన్న జమీల్ అని ఒక ఆమె ఉంటుంది. ఆమె దగ్గరికి వెళ్ళమ్మ నేను గ్యాస్ ఆన్ చేసి వచ్చాను, అది వెలగట్లేదు చూద్దాం రామని ఆమెను పిలుచుకొస్తుంది. వీళ్ళిద్దరు వచ్చే లోపల ఆ గ్యాస్ లీక్ అయ్యి రూమ్ అంతా కూడా ఆక్రమించేసి ఉంటుంది. వీరికి సరైన అవగాహన లేక జమీల్ అని ఆవిడ స్విచ్ ఆన్ చేస్తారు. లైట్ స్విచ్ ఆన్ చేయగానే ఒకసారిగా అది పేలిపోయి ఆ బ్లాస్ట్కి ఇల్లంతా సగం ఇల్లు పడిపోయింది. ఆ పెద్ద ఆవిడ లక్ష్మమ్మ కాలిపోయింది. ఈ జమీల్ అనే ఆవిడ కూడా దెబ్బలు తగిలింది. ఈ చుట్టుపక్కల వారు ఆ సౌండ్ విని ఆడికి వెళ్ళేదరికి వీళ్ళిద్దరికి దెబ్బలు తగిలిన చూసి ఇమీడియట్గా 108 అంబులెన్స్లోనూ కారులోనూ వారిని మెరుగైన వైద్య చికిత్సకు నెల్లూరు పంపించున్నారు. రోజు ఉదయం అవుతుంది.